హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జెట్టి సతీష్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు పూర్తి వరకు చూసి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. ఇవి వచ్చేసి వైజాగ్ సిరీస్ అనమాట. ఇది ఫస్ట్ డే అనమాట. అంటే మేము ఇంట్లో నుంచి కాచిగూడ స్టేషన్ నుంచి స్టార్ట్ అయినామన్నమాట. అయితే ఇది జర్నీ ఫస్ట్ డే అనమాట. వైజాగ్ సిరీస్లో ఫస్ట్ది అనమాట. ఇక కాచిగూడకి వెళ్ళి మాది ఆల్మోస్ట్ అప్పుడు 4 o'clock అనుకుంటా ట్రైను. అయితే కొంచెం మేము ముందే ఉన్నాం, 1 hour ముందే ఉన్నాం అనమాట. అలా ట్రైన్ వచ్చేసాక ఎక్కి వైజాగ్ కదా ఎక్కినాం అనమాట. నైట్ ఫుడ్ మేము ప్రిపేర్ చేసుకోలేదండి ఇంట్లో. కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరైతే ఇంట్లో నుంచే తీసుకెళ్ళండి. ఫుడ్ అయితే చాలా చెత్తగా ఉంది. మేము మధ్యలో అంటే అక్కడ చేసుకోవచ్చు అన్నాడు అనేసి మేము ఆర్డర్ పెట్టుకుంటే వచ్చిందనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 ఆ టైంకి ఆల్మోస్ట్ వైజాగ్ దగ్గరికి రీచ్ అయిపోతున్నాం అనగా ఇక పడుకొని లేచి అలా వీడియోస్ చూసుకున్నాం అనమాట. మేము కిందనే బుక్ చేసుకున్నాం సీట్స్. కానీ ముసలోళ్ళు రావడం వల్ల మేము పైకి ఎక్కాల్సి వచ్చింది. ఇంకా అక్కడ హోటల్ అవన్నీ తీసుకున్నాం. మేము ఆల్రెడీ హోటల్ కూడా ముందే బుక్ చేసుకున్నాం అనమాట. బుక్ చేసుకొని అందుకనే మేము క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం కూడా అదే. బుక్ చేసుకునే అమౌంట్లో అందులో ఒక 70%, 30% వస్తే 70% రావు, ఎందుకులే అనేసి మళ్ళీ 7 daysకి బుక్ చేసుకున్నాం మేము రూమ్ కూడా. ఇక అక్కడ ఆర్కే బీచ్ అనమాట. అది అక్కడ వ్యూ కొంచెం అలా చూసేసి ఇంకెమ్మటే కైలాసగిరి వెళ్ళిపోయినామన్నమాట. మీరు చూస్తున్నట్టయితే కైలాసగిరి మేము రూప్ వే ద్వారా వెళ్తున్నాం అనమాట. మీరు చూసినట్టయితే నా ముఖంలో అయితే ఎంత భయం ఉందంటే అసలుకి వామ్మో అక్కడి నుంచి పడిపోతే ఏమైనా అయితే పలానా వాళ్ళు అని మా పేరెంట్స్కి ఎలా తెలుస్తుందని ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినాయి అనమాట. కానీ నాకు ఫస్ట్ టైం కాడికి భయం వేసింది. మా బావ బాగానే ధైర్యంతో ఉండు. కానీ వ్యూ పాయింట్ చూడండి, మా బావ వెనకలు ఉంది ఆర్కే బీచ్ అనమాట. సన్న దారాల్లాగా ఉన్నాయి అనమాట అవి వైర్లు. అంత సన్నదానం నుంచి పోతుంటే పైకి వెళ్తున్న కొద్దీ భయం వేస్తుంది నాకైతే. నాకు జైంట్ వీల్ ఎక్కిన భయం కాలేదు, కానీ కొలంబస్ ఎక్కిన భయం కాలే. కానీ ఇది ఎక్కితే మాత్రం భయం ఏంది అసలు. హైదరాబాద్లో జైంట్ వీల్ ఎక్కినా కొలంబస్ ఎక్కినా అసలు ఏం భయం కాలే. కానీ ఇది ఎక్కితే పిచ్చి భయం వేసింది. పోయేటప్పుడు ఎంత భయంతో పోయినా కిందకి వచ్చేటప్పుడు అంత ధైర్యంగా వచ్చినా అనమాట. అందులో ఒకటి మేము ఇద్దరమే ఉన్నాం అనమాట. అందువల్ల ఇంకెక్కువ భయం వేస్తుంది నాకు ఫస్ట్ టైము అసలుకి. కానీ అంటే నడిచి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, కానీ మేము నడవడం వెళ్ళలేము. మళ్ళీ నా కాలికి కొంచెం బాగాలేదని చెప్పిన కదా, అందువల్ల మా బావగా నడిపించకుండా అట్లా తీసుకెళ్ళింది అనమాట. ఇవి అక్కడ ఫొటోస్ మీరు చూసినట్టయితే ఈ లొకేషన్స్ నువ్వు నేను ప్రేమ అనే సీరియల్లో వస్తుంటాయి అన్నమాట. పద్మావతి సీరియల్, విక్రమాదిత్య పద్మావతి సీరియల్లో వస్తుంటాయి. అప్పటి నుంచి నేను ఇవి చూసిన కంచి, ఈ లొకేషన్ చూసిన కంచి ఆ సీరియల్ కూడా చూడడం స్టార్ట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి రిటర్న్ వచ్చేటప్పుడు అనమాట. నాతో మా ఇద్దరితో పాటు ఇంకా 4 members ఉన్నారు. సో ఇంక అప్పుడు ఏం భయం అనిపించలేదు. వ్యూ పాయింట్ అయితే మీరు చూసుకోండి. మా కాడ ఉన్నాయి ఫోన్స్ తోటే మేము అంత గ్యాదర్ చేసినాం అన్నమాట. అదే కెమెరా ఉంటే అసలు ఆ అందాలన్నీ మీకు కళ్ళకి కట్టినట్టు చూపించేవాళ్ళం. మేము కళ్ళతో చూసినాం కాబట్టి నేను ఇంతగానో చెప్తున్నా అనమాట. ఇంకోటి వచ్చేసి నా కాలికి దెబ్బ తగిలిందన్న కదా. అయితే మాది వచ్చేసి ట్రైన్ 22కి. అయితే నేను 20 రోజు ఇలా ఏమంటారు ఫ్యాన్సీ షాపింగ్ చేసుకొని రిటర్న్ వస్తున్నా అనమాట. ఇంటికి వస్తుంటే అక్కడ మా ఇంటికి దగ్గరలో ఒక కొత్త బిల్డింగ్ కడుతుర్రు. రోడ్డు మీదనే కంకర పోసుకురు. ఆ కంకర మీద సిమెంట్ బస్తాలు వేసిరనమాట. సిమెంట్ బస్తాలు వేస్తే వాళ్ళు ఒక సైడ్ నుంచి కంకర గుంజుతుంటే ఇంకా నేను ఇట్లా ముందు నడుచుకుంటూ వెళ్తున్నా, వాళ్ళు వెనకల నుంచి కంకర గుంజుతుర్రు. ఆ బస్తాలు అనేవి ఇటు వచ్చి నా కాలు మీదకి పడ్డాయి అనమాట. 2 బస్తాలు పడ్డాయి. వామ్మో అసలుకి నాకు అసలుగా అప్పుడు ఏడవాలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. వాళ్ళే అక్కడ పనిచేసే వాళ్ళని ఇంకొక పక్కన బిల్డింగ్ వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గర దించిపోయారు అనమాట. ఇంతలోపలే మా పక్కన ఆంటీ వచ్చి ఇక జెండుమా అవి రాసి మా బావకు ఫోన్ చేసారు. మా బావ వచ్చి ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళింది అనమాట. కానీ నా కాలు అయితే పూరి ఉబ్బింది. డాక్టర్ రెస్ట్ తీసుకోవాలన్నాడు. ఇంత అమౌంట్ అమ్మో రిటర్న్ రావు అనే టెన్షన్, మళ్ళీ డిసప్పాయింట్ అవ్వాలి కదా. మేము షాపింగ్ అంతా చేసుకున్నాం. ఇద్దరం కలిసి పాత బట్టలు తీసుకెళ్ళలేదు మేమైతే అసలు. ఇంక్లూడింగ్ ఏది కూడా పాత తీసుకెళ్ళలేదు. టవల్స్ అయితే టాప్ టు బాటమ్ అన్నీ కొత్త. ఆల్మోస్ట్ ఇద్దరం 10,000 షాపింగ్ చేసినాం.
నాప్కిన్తో సహా అన్నీ కొత్తవే కొనేసినాం. మా షాపింగ్ అంతా వేస్ట్, మళ్ళీ అక్కడ హోటల్ ఇవన్నీ బుక్ చేసుకున్నాం, అవన్నీ వేస్ట్ కదా అనేసి ఆలోచించినాం అనమాట. అసలుకి ఇంక ఇది వీడియో ఫాస్ట్గా పెట్టాను నేను, అందువల్ల మీకు కొంచెం ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కానీ స్లోగా అయితే చాలా ఉంది జర్నీ, వీడియో లాంగ్ అయిద్దని ఫాస్ట్గా పెట్టినా అనమాట. అయితే అదంతా రిటర్న్ అయిద్దని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తను ఎక్స్రే తీయించుకోమంటే ఎక్స్రే తీయించుకున్నాక ఇంకా డాక్టర్ ఏమన్నాడంటే రెస్ట్ కావాలమ్మ, స్టిక్తో నడవన్నాడు. స్టిక్తో అనేసరికి ఇంకా నాకు ఇంకెక్కువ భయం వేసింది. లేదండి మేము ఇలా ట్రిప్ ప్లాన్ చేసామని చెప్పినాం ఆయనకి. అయితే పర్లేదులే కానీ ఎక్కువసేపు కాలు మీద బ్యాలెన్స్ చేయొద్దు, ఆల్మోస్ట్ చాలా వరకు నడక తగ్గించి కూర్చోడానికి పడుకోవడానికి ట్రై చేసేలా ఉండేది చూసుకో అన్నాడు అనమాట. అయితే సరే అని చెప్పిన మెడిసిన్ ఇచ్చిండు, కొంచెం డోస్ పెంచి మెడిసిన్ ఇచ్చిండు. ఓకే, ఇక సెట్ అయిపోయింది. ప్రజెంట్ ఇక ఆ రోజుకి కొంచెం ఇంకా సెట్ కాలేదు. అప్పటికి ఈ ఆర్కే బీచ్కి వచ్చేటప్పుడు థర్డ్ డే అనమాట నాకు. కానీ అమ్మో అసలు భయం అంటే భయం కాదు. ఇక నేను హోటల్లో అట్లా ట్రైన్ దిగిన, ఆటో ఎక్కి హోటల్లోకి వెళ్ళి మళ్ళీ ఎమ్మటే ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఫ్రెష్ అయ్యి వెంటనే రిటర్న్ స్నానం చేసి 1 గంట అలా పడుకున్నాం. ఎమ్మటే రిటర్న్ అయ్యామంట. ఆర్కే బీచ్కి వచ్చినమాట. అది కైలాసగిరి వెళ్ళొచ్చాక ఇక్కడ ఇక నేను ఒక చిన్న పిల్లలాగా అయిపోయాను. మా బావ అన్నట్టుగా వచ్చింది ఎంజాయ్, నేనేమో డ్రెస్ తడుపుకొని అంటున్నా అనమాట. అయితే వచ్చిందే ఎంజాయ్ చేయడానికి కదా అంటే, మరి నాకు కాలు నొప్పి కదా అంటే, ఇంక అట్లా ఒక్కసేపు సరేలే నువ్వు పక్కకుండు, మళ్ళీ కాలుకి ఏమైనా అయితే ఇబ్బంది కదా అనేసి బోన్ మీద పడ్డదనమాట. అది అందువల్ల నా కాలు అంతగానో పూరి ఉబ్బింది, నువ్వు పక్కకుండు అనేసి కొద్దిసేపు అట్లా ఆడిండు. తర్వాతకి నా డ్రెస్ తడిసింది. అరే వచ్చింది ఎంజాయ్ కదా, మళ్ళీ ఎప్పుడు వస్తామో రామో తెలియదు, నువ్వైతే వాడుకోవాలనుకున్నాను ఆడుకో అన్నాడు. ఇంకా అస్సలకి ఇక మామూలుగా లేదు. నేను తడవనన్నావనల్లా ఒంటి నిండా ఉసుకేసుకొని పోయినా. కానీ మేము తీసుకున్న రూమ్లో అయితే బాత్రూమ్ ఉంది, మామూలుగా లేదనమాట. అసలు ఆ బాత్రూమ్ నిండా ఉసికి అసలుకి నాకు జుట్లో అయితేంది, బట్టలు ఒంటి మీద అయితేంది, షూలో అయితేంది, ఎంత ఆల్మోస్ట్ 1/2 బకెట్ ఉసుకు వచ్చింది నా ఒంటి మీదనే. మా బావ ఒంటి మీద అట్లా తడుచుకుంటూనే వెళ్ళిపోయినాం అనమాట. అంటే అక్కడ ఏమంటారు ఫుడ్ సెక్షన్ అవి కూడా ఉంటాయి, కానీ వాటిని మేము టచ్ చేయలేదు. ఎందుకంటే అక్కడ చాలా వరకు ఫిషెసే ఉన్నాయి, ఫిష్ మేము తినాం, అందుకని టచ్ చేయలేదు. ఒక చిన్న పిల్లలాగా ఆడుకున్న నేనైతే అసలు ఆ ఆటలు చూస్తే అబ్బా మళ్ళీ ఎప్పుడు పోవాలా అనిపిస్తుంది. కానీ మా లక్కీ ఏందో తెలియదు, నేను అంత లోపలికి పోయి ఆడుకున్నా కదా. నెక్స్ట్ మేము వీడికి వచ్చినాక 1 వీక్ నుంచి అందరూ కొట్టపోతుర్రు రిషికొండ బీచ్లో, వీళ్ళు కొట్టపోయారు వాళ్ళు కొట్టపోయారు అని న్యూస్లే వచ్చినాయి అనమాట. అయితే మేము ఇక్కడ ఎంజాయ్ చేసేది, మా ఇంట్లో వాళ్ళకి వీడియోస్ పంపిస్తుంటే వాళ్ళకి భయం అవుతుంది. వామ్మో ఏంది అసలు అట్లా లోపలికి పోతుంది, వామ్మో పిల్ల కొట్టపోయిద్దేమో అనేసి వాళ్ళకి భయం అవుతుంది అనమాట. ఇక మొత్తానికైతే తడవడానికి ఇక ఫిక్స్ అయినా. అయితే అక్కడ కూర్చో అవే వచ్చిపోతుంటే నువ్వేం కదలకలే అనేసి అన్నాడు. ఫస్ట్ ఒకసారి వాచ్ తీసిన, ఇక ఫైనల్గా షూస్ కూడా తీసేస్తా. షూ ఉంచుకున్నా, మరి అక్కడ ఏదో వదిలేసిన ఎత్తించేటు ఎవరు ఎత్తకపోతారో కూడా అర్థం కావట్లే. ఇక్కడ ఇద్దరు ఎంజాయ్ చేద్దామంటే ఫోన్స్ ఉన్నాయి, అందుకని నువ్వు చేసేసేలే అనేసి అన్నాడు అనమాట. కొద్దిసేపు మా బావ చేసినాం అనమాట. మళ్ళీ ఫోన్స్ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి, అవన్నీ ఒకళ్ళు క్యారీ చేయాలి ఖచ్చితంగా. అందుకనేసి ఇంక అట్లా కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ వాటిని అంటే ఏమంటారు దాన్ని ఆస్వాదిస్తున్నా అనమాట. కానీ ఇలాంటి మూమెంట్స్ అయితే మళ్ళీ వస్తాయో రావో కూడా అర్థం కావట్లేదు. మా లైఫ్లో మేము గట్టిగా ఎంజాయ్ చేసిందంటే టీవీ. హైదరాబాద్లో ఎంజాయ్ చేసింది వేరు, ఎందుకంటే ప్రజెంట్ మేము ఇక్కడే ఉంటున్నాం, ఆ ఎంజాయ్ వేరు. కానీ అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్ళి ఎంజాయ్ చేసింది అసలు అది వేరే లెవెల్ అనమాట. అసలు గోవా వెళ్ళాలనుకున్నాం, కానీ గోవా ఇక ఎందుకులే కొంచెం లాంగ్, మళ్ళీ కొంచెం ఇలా డిస్టర్బెన్స్ అయ్యిందని చెప్పి ఫస్ట్ వైజాగ్ వెళ్ళేసి వద్దాయి, తర్వాత గోవాని. అంటే నాకు కొంచెం లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. వాళ్ళు వీక్లీ వస్తారంట. వాళ్ళు స్విమ్ అయితే మస్తు చేస్తుర్రు. అయితే ఆమెను పరిచయం చేసుకొని ఇక మాట్లాడుతుంటే ఇలా కొన్ని చెప్తుందనమాట. ఇలా వస్తున్నప్పుడు ఇలా ఏమంటారు ఇలా వస్తున్నప్పుడు నువ్వు కొంచెం ఇట్లా స్టిప్పుకుంటూ నువ్వేం కింద పడవు అంటుండు. అయితే మా బావ ఏమంటుండు, వాళ్ళలాగా చేయరా నువ్వు కూడా అనేసి అంటుండు. నాకేమో వాళ్ళేమో డైలీ వచ్చేసోళ్ళు కదా, మనకేమో కొంచెం భయం అనమాట. అసలు చూడండి నేను ఎంత లావు ఉన్నా, అంత లావు మనిషిని కూడా ఆలలకు కొట్టుకొచ్చిన ఆమె వచ్చి లేపుతుంది. నేను చెప్పినాను కదా ఇట్లుండండి ఏం కింద పడరు మీరు అనేసి అంటుంది. కొంచెం ఏమంటారు కొంచెం సేపు పరిచయంలోనే ఆమె బాగా క్లోజ్ అయింది. వాళ్ళు ఇక మాట్లాడుతుంది అనమాట.
అయితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవి ఏందని నన్ను అడిగితే నేను చెప్పిన అనమాట. వాళ్ళేమో అక్కడే అంట. వాళ్ళు వీక్లీ వాళ్ళ పిల్లల్ని తీసుకుని అలా ఎంజాయ్ చేస్తారంట ఖచ్చితంగా వచ్చి. అందువల్ల వాళ్ళకి ఏం భయం అనిపించదు. కానీ మనం కొత్తగా పోయిన వాళ్ళకైతే భయమే కదా. అసలు వాళ్ళు చూడండి, అసలు భలేగా కిందనే పడలేదండి. వాళ్ళు మస్తు ఎంజాయ్ చేసారు. వాళ్ళని చూసి ఇంకా నాకు చెయ్యాలనిపించింది. మేము ఆల్మోస్ట్ అక్కడ 7 వరకు ఉన్నాం. ఇంకా చీకటి అయిపోతుందని చెప్పి ఇంటికి వచ్చినాం అనమాట. అంటే హోటల్కి వచ్చినాం. మళ్ళీ రిటర్న్ అప్పుడు 6:30 ఆ టైం అవుతుంది. నేను బయటకు వచ్చి కొంచెం పైన దులుపుకొని డ్రెస్ అలా పిండుకొని, మేము డ్రెస్ ఏం క్యారీ చేయలేదు. క్యారీ చేసినా కానీ వేస్ట్, ఎందుకంటే అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏమీ లేవు. బాత్రూమ్స్ ఉన్నాయి కానీ అవి పెద్ద కంపు, అలాంటి వాటికైతే పోబుద్దు కూడా కాదు. అందులో ఒకటి మేము డ్రెస్ తెచ్చుకోవాలనే థాట్లో అయితే ఏం లేమన్నమాట. ఇంకా అట్లనే తడి బట్టల మీద వెళ్ళిపోయినా. అది కామన్, అక్కడైతే కామన్ అండి అది. అలా అయితే అక్కడ ఏమంటే రోడ్డు మీద కూడా లేదు, అయినా అక్కడ చేసుకుని డైరెక్ట్ హోటల్ దగ్గర దిగిపోయినా. అసలు టాయిలెట్స్ కూడా పోయలేదు. అక్కడ మా బావకి లాస్ట్లో తీస్తున్నా అనమాట. స్టార్టింగ్ తీసిన వీడియో అయితే లాస్ట్లో పెడుతున్నా. అక్కడ మేము ఫొటోస్ కూడా దిగామండి కెమెరాలో. అవి లాస్ట్లో వస్తాయి, చూసేసేయండి. వాళ్ళు కెమెరా మ్యాన్స్ ఉంటారు. మేడం ఒక ఫోటో, సార్ ఒక ఫోటో దింపుతాం, ఒక 10 ఫొటోస్ అంటారు. కానీ 300 దించిరు మమ్మల్ని అయితే. మేము కూడా ఎట్లా దిగినామో ఏమో, కానీ మేము 100 తీసుకున్నాం. ఒక్క ఫోటోకి 10 రూపీస్ అన్నది. దించేటప్పుడేమో, దిగినాకేమో మా ఫొటోస్ అన్నిటి కలిపి 1500 ఇవ్వమన్నారు. అయితే వద్దు, మేము 500 ఇస్తాం, మాకు కావాల్సిన ఫొటోస్ వరకు మేము సెలెక్ట్ చేసుకొని తీసుకుంటామని చెప్పినాం అనమాట. మాకు కావాల్సిన వరకు మేము తీసుకున్నాం. మీకు నచ్చితే మాత్రం దిగండి, కానీ బార్గింగ్ అయితే ఖచ్చితంగా ఆడండి. వాళ్ళైతే మాకు ఎక్కువ కాస్ట్ చెప్పినట్టు అనిపించింది మాకు, కానీ ఫొటోస్ మంచిగా ఉన్నాయి కదా అనేసి మేము ఉంచుకున్నాం అనమాట. అంతే. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా కామెంట్ ఇవ్వండి, లైక్ కొట్టేసేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నెక్స్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ రిషికొండ బీచ్ వీడియో వస్తుంది. లైక్ చేయండి. బాయ్, ఉంటా.